స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం సెప్టెంబర్ 9వ తేదీన ధనుసు రాశివారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభాశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఈరోజు ధనుస్సు రాశివారి ఆదాయ పరిస్థితి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ధనుస్సు రాశివారికి ఈరోజు ఆర్థిక రంగంలో ఒక పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది. గ్రహాల సంచారం మీకు అత్యంత అనుకూలంగా ఉండటం వల్ల మీరు ఏ ఆర్థిక ప్రయత్నం చేసినా అది వేగంగా ఊపందుకుని విజయతీరాలకు చేరుకుంటుంది. ఇది కేవలం సాధారణ లాభాలు వచ్చే రోజు కాదు, ఇది సంపద సృష్టికి పునాదులు వేసే రోజు. మీరు గతంలో ఎంతో శ్రమించి ఫలితం కోసం ఎదురుచూస్తున్న ఆర్థిక ప్రణాళికలు ఈరోజు ఫలించడం ప్రారంభిస్తాయి. లాభదాయకమైన అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఈరోజు యొక్క ముఖ్యమైన విశేషమేమిటంటే మీ ఆదాయం కేవలం ఒకే మార్గం నుండి కాకుండా అనేక మార్గాల నుండి ప్రవహించే అవకాశముంది. మీ ప్రధాన ఉద్యోగం లేదా వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయం స్థిరంగా పెరగడమే కాకుండా మీరు గతంలో ఒక హాబీగా చేసిన పని ఇప్పుడు అదనపు ఆదాయ వనరుగా మారవచ్చు. షేర్ మార్కెట్ లేదా ఇతర పెట్టుబడుల నుండి ఊహించని లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. భూమి లేదా ఆస్తి అమ్మకం ద్వారా కూడా ధనలాభం కలగవచ్చు. చాలా కాలంగా న్యాయపరమైన చిక్కుల్లో ఉన్న ఆస్తి వ్యవహారాలు లేదా రావాల్సిన బకాయిలు వంటివి అద్భుతంగా పరిష్కారమవుతాయి. మొండి బకాయిలు కూడా వసూలవుతాయి. ఈ ఆకస్మిక ధన ప్రవాహం మీకు గొప్ప ఉపశమనాన్ని, ఆర్థిక భద్రతను ఇస్తుంది. ఆర్థికపరమైన చర్చలు, సంప్రదింపులు, ఒప్పందాలు వంటి విషయాలలో మీరు చాలా చురుకుగా, ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. మీ మాటల్లోని స్పష్టత, తర్కం ఎదుటివారిని సులభంగా ఒప్పిస్తాయి. తద్వారా మీరు అత్యంత లాభదాయకమైన ఒప్పందాలను కుదుర్చుకోగలుగుతారు. ఈ స్వర్ణకాలాన్ని దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం ఉపయోగించుకోవడం చాలా శ్రేయస్కరం. ఈరోజు ధనుస్సు రాశివారి ఆరోగ్యం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఆరోగ్యపరంగా ధనుస్సు రాశివారు ఈరోజు అపారమైన శక్తితో, నూతన ఉత్సాహంతో తొణికిసలాడుతారు. మీలోకి ఒక కొత్త ప్రాణశక్తి ప్రవహించినట్లుగా మీరు భావిస్తారు. ఇది కేవలం శారీరక శక్తి మాత్రమే కాదు, మానసిక చైతన్యం కూడా. మీ జీవితంలోని ఇతర రంగాలలో లభిస్తున్న విజయాలు మీ మనసును ఆనందంతో నింపి ఆ సకారాత్మక ప్రభావం నేరుగా మీ ఆరోగ్యంపై ప్రకాశిస్తుంది. మీ ముఖంలో ఒక కొత్త తేజస్సు, కళ్లల్లో ఒక మెరుపు కనిపిస్తాయి. మీరు బహుముఖ ప్రదర్శనను ప్రదర్శిస్తూ ఎన్నో రకాల పనులను ఏకకాలంలో నిర్వహించినప్పటికీ మీకు అలసటే అనేది తెలియదు. పనులను సునాయాసంగా పూర్తి చేయడం వల్ల కలిగే సంతృప్తి మీలో ఒత్తిడిని దరిచేరనియ్యదు. ఇది ఒక రకమైన సహజమైన ఆరోగ్య టానిక్లా పనిచేస్తుంది. మీ రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఎటువంటి దీర్ఘకాలిక లేదా చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఈరోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేవు. ఈ అద్భుతమైన శక్తిని, ఉత్సాహాన్ని కొనసాగించడానికి మీరు తేలికపాటి వ్యాయామం, యోగా లేదా నడక వంటివి మీ దినచర్యలో చేర్చుకోవడం మంచిది. అలాగే సమయానికి పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా ఈ శక్తిస్థాయిలను స్థిరంగా ఉంచుకోవచ్చు. ఈరోజు ధనుసు రాశి ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. వృత్తిపరంగా ధనుసు రాశివారికి ఈరోజు ఒక శిఖరాగ్రం లాంటి రోజు. మీ కెరియర్ గ్రాఫ్ వేగంగా పైకి దూసుకుపోతుంది. కార్యాలయంలో మీ ప్రతిభ బహుముఖాలుగా ప్రకాశిస్తుంది. ఒకే రోజులో మీరు ఒక క్లిష్టమైన టెక్నికల్ సమస్యను పరిష్కరించి, అదే సమయంలో ఒక సృజనాత్మకమైన ప్రెజెంటేషన్ను కూడా తయారుచేసి అందరినీ ఆశ్చర్యపరుస్తారు. మీలోని ఈ బహుముఖ ప్రదర్శన మీ ఉన్నతాధికారుల దృష్టిలో మిమ్మల్ని ఒక విలువైన ఉద్యోగిగా నిలబెడుతుంది. పనులు చాలా సులభంగా, ఎటువంటి ఆటంకాలు లేకుండా సాఫీగా జరిగిపోతాయి. దీన్నే వర్క్ ఫ్లో అని అంటారు. ఆ స్థితిని మీరు ఈరోజు అనుభవిస్తారు. మీ వృత్తిపరమైన లక్ష్యాలపై మీ ఏకాగ్రత ఒక లేజర్ కిరణంలా పదునుగా ఉంటుంది. అనవసరమైన విషయాలు మీ దృష్టిని మరాల్చలేవు. గతంలో కష్టంగా లేదా అసాధ్యంగా అనిపించిన పనులు కూడా ఈరోజు మీకు చాలా తేలికగా, సరదాగా అనిపిస్తాయి. ఈ అద్భుతమైన పనితీరుకు తగిన గుర్తింపు ఖచ్చితంగా లభిస్తుంది. అది ప్రశంసల రూపంలో కావచ్చు, బోనస్ రూపంలో కావచ్చు, లేదా ఒక ముఖ్యమైన ప్రాజెక్టుకు నాయకత్వం వహించే అవకాశం రూపంలో కూడా కావచ్చు. ప్రమోషన్కు సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం కూడా బలంగా ఉంది. ఈరోజు ధనుసు రాశి వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం.
వ్యాపార రంగంలోని ధనుసు రాశివారికి ఇది వృద్ధి, విస్తరణ మరియు లాభదాయకమైన కూడిన ఒక శక్తివంతమైన రోజు. మీ వ్యాపారం ఒక నూతన దశలోకి ప్రవేశిస్తుంది. వ్యాపార విస్తరణకు సంబంధించిన అవకాశాలు వెల్లువిత్తుతాయి. నూతన నగరాలలో బ్రాంచులు తెరవడానికి, మీ వ్యాపారాన్ని ఆన్లైన్ వేదికలపైకి తీసుకువెళ్లడానికి లేదా వ్యూహాత్మక భాగస్వామ్యాలు కుదుర్చుకోవడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. మీ లాభాల మార్జిన్లు గణనీయంగా పెరుగుతాయి. వ్యాపారానికి సంబంధించిన చర్చలు, సంప్రదింపులు, ఒప్పందాలు వంటి విషయాలలో మీరు అద్భుతంగా ప్రదర్శన చేస్తారు. మీరు ఎంతో స్పష్టంగా, ఆత్మవిశ్వాసంతో మరియు ఒప్పించే విధంగా మాట్లాడతారు. దీనివల్ల క్లిష్టమైన ఒప్పందాలను కూడా మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. మార్కెట్లో మీ కాంపిటీటర్ల కంటే మీరు స్పష్టంగా ఒక అడుగు ముందుంటారు. మీ ధైర్యమైన మరియు వ్యూహాత్మక నిర్ణయాలు వ్యాపారాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్తాయి. ఆర్థికంగా నగదు ప్రవాహం బలంగా ఉండటం వల్ల మీరు విస్తరణ ప్రణాళికలను సులభంగా అమలు చేయగలుగుతారు. ఈరోజు ధనుసురాశి విద్యార్థులకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ధనుసురాశి విద్యార్థులకు ఈరోజు విజ్ఞాన సంపార్జనకు ఒక అద్భుతమైన రోజు. మీ మెదడు ఒక స్పంజిలా నూతన విషయాలను సులభంగా గ్రహిస్తుంది. ముఖ్యంగా మీరు కొత్తగా ప్రారంభించిన సబ్జెక్టులు లేదా మీకు కష్టంగా అనిపించే పాఠ్యాంశాలు కూడా ఈరోజు చాలా సులభంగా అర్థమవుతాయి. వాటిల్లో మీరు మంచి పురోగతిని సాధిస్తారు. మీ విద్యా లక్ష్యాలపై మీ ఏకాగ్రత అచంచలంగా ఉంటుంది. చదువుకోవాలనే తపన మీలో పెరుగుతుంది. ఈరోజు మీరు చేసే ప్రతి అధ్యయనం ఫలవంతమవుతుంది. మీ విజయానికి కీలకమైన అంశం సంసిద్ధత. మీరు సహజంగానే చురుకుగా ఉన్నప్పటికీ ఒక ప్రణాళికతో, పూర్తి సన్నద్ధతతో చదవడం ప్రారంభిస్తే ఫలితాలు అసాధారణంగా ఉంటాయి. మీ గ్రహణశక్తి మరియు జ్ఞాపకశక్తి గరిష్ట స్థాయిలో ఉండటం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ నేర్చుకోగలుగుతారు. పోటీ పరీక్షల్లో పాల్గొనే విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తారు. ఈరోజు ధనుసురాశివారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు మీకు సర్వం అనుకూలంగా ఉండటం వల్ల భయపడాల్సిన జాగ్రత్తలు ఏవీ లేవు. అయితే ఈ అద్భుతమైన కాలాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవడానికి ఒకే ఒక సూత్రాన్ని పాటించాలి. అదే ప్రణాళికాబద్ధమైన సంసిద్ధత. అవకాశాలు వరదలా వచ్చి పడుతున్నప్పుడు వాటిని ఒడిసి పట్టుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి. సంసిద్ధత అంటే భయంతో జాగ్రత్త పడటం కాదు, విజయాన్ని గౌరవించడం. అది మీ విజయ సౌధానికి మీరు వేసుకునే బలమైన పునాది. ఏ పనిని ప్రారంభించే ముందైనా, అది ఒక ముఖ్యమైన సమావేశం కావచ్చు, ఒక ఆర్థిక ఒప్పందం కావచ్చు, లేదా ఒక నూతన ప్రాజెక్టు కావచ్చు, దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించి ఒక స్పష్టమైన ప్రణాళికతో సిద్ధంగా ఉండండి. అతి ఆత్మవిశ్వాసం మంచిదే, కానీ అది తయారీలేనితనానికి దారితీయకూడదు. ఈ ఒక్క సూత్రాన్ని పాటిస్తే మీరు ఈ రోజుని కేవలం ఒక మంచి రోజుగా కాకుండా మీ జీవితంలో ఒక మైలురాయిగా మార్చుకోగలుగుతారు. ఈరోజు ధనుసురాశివారికి కుటుంబ సభ్యులతో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మీ కుటుంబ సంబంధాలలోకి ఈరోజు ఒక తాజా గాలిలా నూతన శక్తి ప్రవహిస్తుంది. ఇంటి వాతావరణం నవ్వులతో, సరదాలతో కలకలలాడుతుంది. గతంలోని బూజుపట్టిన అపార్థాలు తొలగిపోయి మీ బంధం వసంతకాలంలో చిగురించిన నూతన ఆకులా తాజాగా, ప్రకాశవంతంగా మారుతుంది. ఈ సకారాత్మక శక్తికి మీరే కేంద్రబిందువుగా ఉంటారు. మీ ఉత్సాహం, ఆనందం ఇంట్లోని వారందరికీ వ్యాపిస్తుంది. మీరు కుటుంబ సభ్యులతో కలిసి ఆడుకోవడానికి, సరదాగా మాట్లాడ్డానికి లేదా ఒక చిన్న వేడుకను నిర్వహించడానికి చొరవ తీసుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య బంధాలు బలపడతాయి మరియు ఒకరిపై ఒకరికి ప్రేమ, గౌరవం పెరుగుతాయి. ఈరోజు ధనుసురాశివారికి జీవిత భాగస్వామితో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మీ వైవాహిక జీవితంలో ఈరోజు ప్రణయం మరియు ఉత్సాహం పునరుజ్జీవనం చెందుతాయి. మీ బంధంలోకి ప్రవహించే నూతన శక్తి మీ ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని మరింత సజీవంగా, శక్తివంతంగా మారుస్తుంది. ఇది మీ సంబంధం యొక్క తొలి రోజులను గుర్తుతెస్తుంది. మీ జీవిత భాగస్వామితో మీరు లోతైన, అర్థవంతమైన మరియు ఉల్లాసవంతమైన సంభాషణలు జరుపుతారు. మీ కలలు, ఆశయాలు, భవిష్యత్తు ప్రణాళికలను పంచుకోవడానికి ఇది ఒక అద్భుతమైన సమయం. మీ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం మరియు అవగాహన నూతన శిఖరాలను అందుకుంటాయి. మీ భాగస్వామి కోసం ఒక ఆశ్చర్యకరమైన బహుమతిని ప్లాన్ చేయడం లేదా ఒక రొమాంటిక్ డిన్నర్కు తీసుకువెళ్లడం వంటివి మీ బంధంలోని మాధుర్యాన్ని రెట్టింపు చేస్తాయి. పరస్పర ప్రశంసలు, ప్రేమ మరియు ఉత్సాహం ఈరోజు మీ వైవాహిక జీవితాన్ని నిర్వచిస్తాయి. ఈరోజు ధనుసురాశివారి కుటుంబ జీవితం, ప్రేమ జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ధనుసురాశివారి పరిస్థిత జీవితం ఈరోజు ప్రేమ, ఆనందం మరియు సకారాత్మక శక్తితో నిండి ఉంటుంది. కుటుంబంలో నెలకొన్న సంతోషకరమైన వాతావరణం ప్రేమ జీవితంపై కూడా మంచి ప్రభావాన్ని చూపిస్తుంది.
ప్రేమలో ఉన్నవారికి వారి బంధంలో నూతన ఉత్సాహం, అభిరుచి మరియు సాన్నిహిత్యం పెరుగుతాయి. కలసి కొత్త అనుభవాలను పంచుకోవడానికి, అందమైన జ్ఞాపకాలను సృష్టించుకోవడానికి ఇది సరైన రోజు. ఒంటరిగా ఉన్నవారికి మీలో ప్రవహించే డైనమిక్ ఎనర్జీ మరియు ఆకర్షణమైన వ్యక్తిత్వం ఇతరులను ఒక అయస్కాంతంలా ఆకర్షిస్తాయి. మీరు హాజరయ్యే ఒక వేడుకలో లేదా ఒక వృత్తిపరమైన సమావేశంలో కూడా మీకు నచ్చిన వ్యక్తి తారసపడవచ్చు. ఈ నూతన పరిచయం ఒక ఉత్తేజకరమైన ప్రేమ కథకు నాంది పలికే బలమైన అవకాశాలున్నాయి. మొత్తంమీద ఈరోజు మీ పరిస్థిత జీవితంలోని ప్రతి బంధం నూతన శక్తితో వికసించి మీకు అపారమైన ఆనందాన్ని మరియు సంతృప్తిని ఇస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి. మీ గోచార ఫలితాలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. సర్వే జనాః సుఖినో భవంతు.